బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. నిర్గమాకాండ ధ్యానాల ద్వారా నా మటుకు నేను ఎంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశము మానవ జాతి పట్ల అనగా నీ పట్ల నా పట్ల ఎంత ఉన్నతమైన రీతిగా ఉందో మనకు అర్థమవుతుంది ఈ ధ్యానాల ద్వారా. కాబట్టి ఈ ధ్యానాలను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దని ప్రభు పక్షంగా నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రియులరా, దీని వెనుక ఎంత కృషి ఉందో మీరు గ్రహించాలి. నిర్గమాకాండాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా మటుకు నేను చాలా బలపడుతూ ఉన్నాను. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా బలపడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నన్ను బలపరుస్తున్న దేవుడు మిమ్మలను కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కుటుంబ జీవితాలు చాలా పటిష్టంగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, శాంతి సమాధానంతో ఉండాలి. ఈ శాంతి సమాధానాలను సాతానుడు చెరుపుతున్నాడు, కుటుంబ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు. నా ప్రియులరా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. పెండ్లైన తొలి రోజున నా కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని ఎన్నడైనా మీరు ఊహించారమ్మా? ఎన్నడైనా మీరు ఊహించారా బాబు? పెండ్లైన కొన్ని నెలలకు లేక కొన్ని సంవత్సరాలకు ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయో మీరు దీర్ఘంగా ఆలోచించాలి. వివాహ దినాల్లో ఉన్న ఆ తొలి ప్రేమ, తొలి సంతోషము కంటిన్యూ కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మీ ఉద్దేశం కూడా అదే. అందుచేతనే ఆ ప్రేమను మీరు వదిలిపోకూడదు అనేది పదే పదే నేను హెచ్చరిస్తూ వస్తున్నాను. నిర్గమాకాండం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క సంకల్పం ఎంత అద్భుతమైన రీతిగా ఉంటుందో మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన శరీరాలు పులకరిస్తాయి. మోషే పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు నీ పట్ల కూడా నా పట్ల కూడా అదే ప్రత్యేకమైన శ్రద్ధ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. సాతానుడు ఆ ప్రభు యొక్క ఉద్దేశాల నుంచి మనల్ని తొలగిస్తూ ఉన్నాడు. ఈ తాత్కాలికమైన సంతోషంలో మానవ జాతిని పడగొట్టి సాతానుడు సంతోషిస్తున్నాడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆలోచించాలి.
దేవునికి బాధ ఏమిటండి అని మీరు అంటే అనవచ్చు. ప్రియులారా, దేవుడు మన సృష్టికర్త, మనము ఆయన సృష్టి. ఆ సృష్టికర్తని దేవుడు మనను బట్టి ఆలోచించకుండా విచారించకుండా ఎందుకు ఉంటాడు? మరి సాతానుడు దేవుని కంటే శక్తిమంతుడా అని మీలో కొంతమంది అడగడానికి అవకాశం ఉంది. దేవుడు సర్వాధికారి. భూలోకంలో మానవ జాతి ఉండగా మానవుని కంటే శక్తిమంతుడు సాతానుడు. కాబట్టి సాతానుడు భ్రమ పెడుతున్నాడు. మానవుడు ఆ భ్రమలో పడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి ఆ దేవుని మీ హృదయాల్లోనికి స్వీకరించడం ద్వారా దేవుడు ఉద్దేశించిన శాంతి సమాధానం పొందడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఆయనకు ఎంతో ఇష్టమైన వారము. వీఆర్ సో ప్రెషస్ టు గాడ్. దేవునికి మనం ఎంతో కావలసిన వారము. ఎంతో ప్రెషస్ అనగా అద్భుతమైన దేవుని యొక్క చేతిలో పని సాధనాలుగా మనను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మంచిది. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను మనవి చేసిన తరువాత చాలామంది ఉత్తరాలు ఆఫీస్కు వ్రాస్తూ ఉన్నారు. వారందరి పేర్లు రిజిస్టర్లో వ్రాసుకుని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యమైన రీతిగా శనివారం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మీ పేర్లను జ్ఞాపకం చేసుకుని ప్రభు సాన్నిధ్యంలో ఎత్తుపట్టుకుని ప్రార్థిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమైనా జటిలమైన సమస్యలుండి ఒక ఆధ్యాత్మిక తండ్రిగా నా సలహా కావలసి వస్తే ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను స్విచ్ ఆఫ్ చేసేది నా ఫోన్ని 7:30 నుంచి 8 గంటల వరకు, అనగా ఈ బైబిల్ సమయం కార్యక్రమం ప్రసారమయ్యే సమయంలోనే నా ఫోన్ ఆగి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆఫీసు వారు ఫోన్ను ఎత్తుతారు. మీరేమి కంగారు పడవద్దు. ఆఫీసు వారు ఆ ఫోన్ నెంబర్ వ్రాసి నాకు ఇస్తారు. మరలా నేను పిలుస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మంచిది. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. వాక్యం వెంబడి వాక్య ధ్యానం ప్రారంభించడానికి ముందుగా ఒక పాటను విందాం. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. పాటలు విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థిస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమున మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. ప్రభు, మీ వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మలను పోషిస్తున్న విధానం కొరకై వందనాలు. తద్వారా నీ కుమారుని స్వారూప్యంలో ఎదగడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ కుమారుడు పరిశుద్ధమైన రీతిగా ఈ లోకంలో జీవించారు ప్రభువా. ఎంతో విధేయత మాదిరి మాకు కనబర్చారు నాయన. మీ వాక్య ప్రకారము మీ మాట చొప్పున జీవించే కృపానుభవాలు మీరు మాకు దయచేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. బాలింతలను దీవించండి ప్రభువా. కొంతమంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారని రాస్తూ ఉన్నారు నాయనా. జన్మించిన మా ప్రియ బిడ్డలను దీవించండి ప్రభు, దీవించండి నాయనా. అవివాహితులైన మా ఆడబిడ్డల కొరకై ప్రార్థిస్తున్నావు నాయనా. వారి యొక్క జీవితాల్లో
కృపా కార్యాన్ని జరిగించండి, వివాహాన్ని జరిగించండి ప్రభువా. వారి హృదయ కోరికలు తీర్చండి నాయనా. పేదవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనాథుల కొరకై ప్రార్థన చేస్తున్నాం, విధవరాండ్ర కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయనా. అంగవైకల్యం కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయనా. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. మా సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా సంఘాలలో శాంతి సమాధానాలు అనుగ్రహించండి నాయనా. సంఘ జీవితం ద్వారా అనేక మంది క్రైస్తవేతరులు మీ వైపుకు ఆకర్షించబడటానికి సహాయం చేయండి. ఘనత మహిమా ప్రభావాలు ఈ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. నిర్గమాకాండం 2వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9-10 వచనాలు గత పాఠంలో మనము చదివాము. మరొకసారి చదివి మనం ధ్యానం చేసుకుందాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుమో, నేను నీకు జీతం ఇచ్చేదను అని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. హెబ్రీల పిల్లలకు ఐగుప్తీయుల పిల్లలకు తేడా ఉంటుంది కదా. ఐగుప్తీయుల పిల్లలు నల్లగా ఉంటారు. ఎందుకో తెలుసా? ఐగుప్తీయులు హాము సంతానం నుండి వచ్చినవారు. హాము అనగా నలుపు అని అర్థం. అందుచేతనే ఈ సంతానం వారు అనగా హాము సంతానం వారు నల్లగా ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీరినే నీగ్రోలు అని అంటారు. హెబ్రీలు అనగా దాటినవారు అని అర్థం. దేని నుండి దాటినవారు? పాప దాస్యము నుండి దాటినవారు, జీవములోనికి దాటినవారు అని అర్థం. అలనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు మనము నూతన నిబంధన ఇశ్రాయేలీలము, పాప దాస్యము నుండి విముక్తి పొందిన వారము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 9-10 వచనాలు మనం చదివాం కదూ. గత పాఠంలో నేను చెప్పాను, దుఃఖాన్ని ఆనందముగా మార్చేవాడు మన ప్రియ ప్రభు. దుఃఖమును ఆనందముగాను, అంగలార్పును నాట్యముగాను మార్చే దేవుడు మన ప్రియ దేవుడు. 30వ కీర్తన 11-12 వచనాలు గత పాఠంలో నేను చదివాను. మరొకసారి మీరు చదవండి. 30వ కీర్తన 11-12 వచనాలు. ఇక్కడ మోషేను ఆయన తల్లి పెంచడం మాత్రమే కాక జీతం కూడా పొందుతుంది. దేవుని నామానికి స్తోత్రం అండి. ప్రభువు కొరకు మనము ఆధ్యాత్మిక బిడ్డలను పెంచితే మనకు కూడా జీతం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వారు మనకు జీతం ఇస్తారు. ఏం జీతం అంకుల్? నేను ప్రభు యొక్క పని చేస్తున్నాను కానీ నేను ఇంకా పేదరికంలో ఉన్నాను అని మీలో కొంతమంది అంటూ ఉండవచ్చు. ప్రియులరా, జీతం అని అంటే ఆధ్యాత్మిక జీతం అనగా డబ్బులు పూర్వకంగా కాకపోవచ్చు. ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సేవ చేస్తున్న వారు అందరూ ధనవంతులు కాదు. పేదరికం కూడా దేవుని యొక్క దీవెన అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఐశ్వర్యమే ఉంటే మన కళ్ళు ఇక్కడ ఉండేవి కాదు, మన కళ్ళు నెత్తి మీద ఉండేవి అనే విషయాలు ఎరిగిన దేవుడు మనము ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఆయనను మహిమపరచడానికి ఉంచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు బహుమానాలుగా ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి తల్లిదండ్రులుగా మనము తీర్మానం చేసుకోవాలి. ఈ వచనాలను మనం గ్రహించినట్లయితే ఫరో కుమార్తె ఈ అబ్బాయికి పేరు పెడుతుంది. ఏమని పేరు పెట్టింది? మోషే అని పేరు పెట్టింది. మోషే అనే మాటకు నీటిలోంచి బయటికి తీసినవాడు అని అర్థం. నీటిలో నుంచి బయటికి తీస్తున్నని చెప్పి మోషే అని పేరు పెట్టును అని మనం చదివాం.
మోషే అనే మాటలో ఉన్న విభజన నేను జ్ఞాపకం చేస్తున్నాను. మో అనగా నీళ్లు, యూష్ అనగా రక్షింపబడినవాడు, మోషే అనగా నీటి నుంచి రక్షింపబడిన వాడు అని అర్థం. ఈ పేరు ఫరో కుమార్తె పెట్టింది అని నేను ఇప్పుడే చదివాను. మోషే హెబ్రీ పిల్లవాడైన ప్రియులరా, ఇతడు రాజనగరిలో పెరుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం మోషే జీవితం పట్ల ఏ రీతిగా ఉందో లూకా వైద్యుడు రాశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే ఆ విషయాలు మనం చూస్తాము అండి. బైబిల్ను వారు క్విక్గా చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. మోషే చాలా అందగాడు. ఎంత అందగాడో అంత నమ్మకస్తుడు దేవునికి. ఈ సత్యాన్ని ఎన్నడూ మరువవద్దని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది శారీరకంగా అందంగా ఉన్నాము అని అనుకుంటారు. వారు అందంగా ఉన్నాము అని అనుకుని అద్దం విడిచిపెట్టరు. 24 గంటలు అద్దం చూసుకుంటారేమో అనిపిస్తోంది. ప్రియులారా, శారీరక అందం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుబండగా ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందానికి నిర్వచనం ఏం చెప్తామండి? ఒక అబ్బాయిని అడిగట, అలా ఉన్న అమ్మాయిని ప్రేమించమేమిటిరా అంటే, నా కళ్ళు పెట్టి చూడు నీకు అమ్మాయి ఎలా కనపడుతుందో. అవును, కంటిని బట్టి పరిస్థితి ఉంటుంది. ఇతను గూర్చి దేవునికి వాక్యం చెబుతుంది ఏమిటి అనగా, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. మోషే గూర్చి వ్రాయబడిన మాటలలో ప్రావీణ్యత, క్రియలలో ప్రావీణ్యత కలిగిన వాడిగా పెరిగాడు. కొంతమంది మాటలలో ప్రవీణులుగా ఉంటారు, కార్యాలు శూన్యం. కొంతమంది కార్యాలలో ప్రవీణులుగా ఉంటారు, మాటలలో అతి తక్కువగా మాట్లాడతారు. ప్రియులరా, దేవుడు మన పట్ల కోరుకునేది ఏమిటి అనగా, మాటల్లోనే కాదు ప్రావీణ్యత, క్రియలలో ప్రావీణ్యత ఉండాలి. క్రియల్లోనే కాదు, మాటలలో కూడా ప్రావీణ్యత అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు టీవీలో మాట్లాడే అనుభవాన్ని ప్రభువారు ఇచ్చారు అని అంటే నీవు ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు. సభ్యత అనేది కొంత ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరిగ్గా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి, ప్రజలను అర్థం చేసుకుని మాట్లాడాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ సొంత తెలివితేటలతో వాక్యాన్ని విశ్లేషించడం మంచిది కాదు. దేవుని యొక్క అదుపులో ఉండి దేవుని వాక్యాన్ని విశ్లేషించాలి అని ఒక సీనియర్ సేవకుడిగా నేను నాకంటే చిన్నవారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మోషే గారు సకల విద్యలను అభ్యసించాడు. నెంబర్ 1. నెంబర్ 2, మాటల యందు ప్రావీణ్యత సంపాదించాడు. నెంబర్ 2. నెంబర్ 3, కార్యముల యందు కూడా అతడు ప్రావీణ్యత సంపాదించినట్లుగా మనం ఇప్పుడే చదువుకున్నాం. ప్రియులరా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను ఉపయోగించుకొని ప్రభువుకు మహిమకరముగా జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. నేను ఇప్పుడే చెప్పాను, ఐశ్వర్యమే కాదు, పేదరికం కూడా దేవుడిచ్చిన ఒక ఆధిక్యత అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. నిర్గమాకాండం 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను.
మోషే పెరిగిన దేశం ఐగుప్తు దేశం. సకల విద్యలకు ప్రఖ్యాతి చెందిన దేశం. ఐగుప్తు దేశంలో మంచి గ్రంథాలయం ఉంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. బహుశా మోషే గారు కూడా చాలా పుస్తకాలు చదివి ఉండి ఉండవచ్చు. ఆయన చాలా పుస్తకాలు చదివి ఉండడం ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదించి ఉండవచ్చు. ఐగుప్తు దేశంలో ఆ కాలంలో రసాయనిక శాస్త్రం కూడా ప్రసిద్ధి ఎక్కినట్లుగా చరిత్రకారులు రాశారు. ఐగుప్తు స్త్రీలు బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెబుతూ ఉంటారు. నేను ఐగుప్తు దేశం వెళ్ళాను. ఐగుప్తు దేశంలోని స్త్రీలను నేను చూచాను. నేను భారతదేశంలో పుట్టాను కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్న స్త్రీలు నల్లగా ఉంటారు అనేది అభిప్రాయం కావచ్చు. కానీ కాకి పిల్ల ముద్దు అన్న రీతిగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలలో ఒక అభిప్రాయం ఏమిటి అనగా, మిగిలిన దేశంలో ఉన్న ప్రజల కంటే మేమే అందగాళ్ళం అందగత్తిలో అని అనుకుంటారు. అందులో ఏమీ తప్పులేదు ప్రియులరా. మోషే మట్టుకు చాలా అందంగా ఉంటాడు అనేది చరిత్ర. ఈ విషయంలో భక్తుడైన స్టెఫను గారు చెప్పింది ఇప్పుడే నేను చదివాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదివాను. మిగిలిన భాగాన్ని కూడా నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినాలి. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడయుండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. ఐగుప్తు దేశంలో నివసిస్తున్నాడు. ఐగుప్తు యొక్క ఉప్పు కారం తింటున్నాడు. కానీ ప్రియులరా, తన రక్తంలో హెబ్రీ జాతి ఎక్కువగా పనిచేస్తుంది. అతడు హెబ్రీయుడు. ఐగుప్తు దేశంలో ఆ ప్రాంతంలో తన స్వజాతీయుడైన హెబ్రీయునికి జరిగే అన్యాయాన్ని చూచి సహించలేకపోయాడు. ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకుని వచ్చిన్నారని చెప్పి వారిని సమాధానపరచచూచెను. అయినను తన పొరుగు వానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారినిగా తీర్పరినిగా నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదలిచున్నావా అని అతన్ని త్రోసివేశను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశయుండి అక్కడ 2 కుమారులను కనెను. ప్రియులరా, స్టెఫను ఎంత చక్కగా పాత నిబంధనను వివరిస్తున్నాడు. వాక్యం వింటున్నా ప్రియులరా, స్టెఫను ఏ రీతిగా దేవుని వాక్యాన్ని గ్రహించి తన జీవితానికి అన్వయించుకుని ఏ రీతిగా జీవిస్తూ వచ్చాడో మన జీవితాలలో కూడా దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని చెప్పే ప్రసంగికులను మెచ్చుకోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్య పరిచర్యకు సహాయం పడడం మాత్రమే కాదు, దేవుని వాక్య ప్రకారము జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక సత్యాన్ని చెబుతున్నాను. ఫరో కుమార్తె అంతఃపురంలో మోషే పెరిగినప్పుడు కూడా అతనికి భక్తి అబ్బలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చేసిందల్లా ఏమిటి అనగా, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను సిద్ధపరుస్తున్నాడు. కానీ మోషే ఈ సత్యాన్ని గ్రహించలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ఒక రోజున బయటికి వచ్చినప్పుడు
హెబ్రీయునికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరుగుట చూచి ఐగుప్తిని చంపాడు. స్టెఫను భక్తుడు చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఈ విషయాలు మనం చదువుకున్నాం. ఈ విషయాల తరువాత మోషే ఏ రీతిగా బయటకు వచ్చాడో, ఏ రీతిగా మిథ్యాను అరణ్యంలో ఉన్నాడో, అతని యొక్క జీవితంలో జరిగిన మార్పులు ఏమిటో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. బ్రహ్మచారిగా ఉన్న మోషే కుటుంబీకుడయ్యాడు. అతని భార్య ఎవరు, ఆ భార్య పేరులో ఉన్న అర్థమేమిటో ఈ విషయాలు వచ్చే పాఠంలో నేను సవిస్తరంగా వివరిస్తాను. మోషే పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన దేవుడు నీ పట్ల కూడా అదే ఉద్దేశాన్ని, సదుద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని నీవు గ్రహిస్తే ఉన్న పాటున, ఉన్న చోటున ప్రభు పాదాల దగ్గరికి రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మోషే దేవునికి ఎంత నమ్మకంగా జీవించాడో అదే నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.